నీకు ఇన్ని రోజులు గుర్తురాలే? మమ్మీ గుర్తురాలే? మమ్మీ గుర్తురాలే అలా నీకు ఒక్కసారి కూడా? మరి అక్క ఒక నిమిషం అక్క. అక్క నువ్వు ఈ మీద కోపం ఏమొస్తుంది అక్క? అక్క నువ్వేలే కావసివాడానమ్మా. అక్క చెప్తున్నాక సారీ చెప్తున్నాక. అక్క ఏడవక నువ్వు. మీ కొట్లాడు మీ దగ్గర పెట్టుకోరాక, పిల్లల దాకా తీసుకురాకూరి. అక్క తిట్టుకోండి ఏమని అనుకోండి. నేను ఎందుకంటే ఆయన ఒక్కరి కోసం నేను అన్ని వదులుకొని వచ్చిన. ఆయన అంటే నాకు మస్తు ఇష్టం. ఆ విషయం ఆయనకి ఏమైనా అయితే నేను అసలు తట్టుకోలేదు. నిజం చెప్తున్నా అస్సలు వదిలిపెట్టా. నాకు అలా పేరు తెలుసు. నేను ప్రూఫ్ తో మొత్తం మొత్తం ప్రూఫ్ తో మొత్తం కన్ఫర్మ్ చేసినాక అప్పుడు అలానైతే రోడ్ మీద గుంజు కొడతాను. అందరిని ఒక్కొక్కరిని ఈడుస్తా. అరే మొన్నటి దాకా ఉంటా కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయినరా, ఇప్పుడు ఉండాలి మీ అన్నతో అని చెప్పి ఒక్కొక్కరిని గుంజి గుంజి కొడతా. ఇప్పుడైతే అంటే ఆల్మోస్ట్ చూస్తుర్రు 3 రోజుల నుంచి అన్న ఎక్కడనో అడవిలో, అది ఎక్కడనో కూడా తెలియదు. మేము పోయినాం, ఇప్పుడైతే తీసుకొని వస్తున్నాం. అన్నని ఎంత బతిల్మన్నా అని కూడా అన్న కూడా ఆల్మోస్ట్ ఒక రోజు అంతా టైం తీసుకుండు. సో ఇప్పుడు ఫస్ట్ మనం అయితే ఇర్ఫాన్ని తీసుకొని వచ్చేస్తున్నాం. అరే అది కాదు ఇర్ఫాన్, నీకు ఇన్ని రోజులు గుర్తురాలే? మమ్మీ గుర్తురాలే? చెప్పు, నువ్వు అట్లా చూడకు, నువ్వు చెప్పు మమ్మీ గుర్తురాలే. ఇప్పుడు డాడీ మమ్మీ గొడవ అయిపోతే వెళ్ళిపోతావు అట్లా? అంటే మమ్మీ నిన్ను చూసుకోలే? చెప్పు ఇర్ఫాన్, మాట్లాడు. ఇప్పటిదాకా మాట్లాడినావు కదా. మమ్మీ గుర్తురాలే? సరే ఇప్పుడు మమ్మీ కదా మరి కావాల్సింది నీకు. మమ్మీగా వద్దా? ఉట్టి డాడీ ఉంటే సరిపోతుందా? చెప్పు, డాడీ ఉంటే సరిపోతుందా? అరే మీరు కూడా ఏంద్రా వంశీ, అన్నతో కూడా అన్నకు ఒక మాట చెప్పని తెలియదా మీకు? ఇండ్లే అంటే చెప్పాలా? అంటే ఇప్పుడు అక్కడ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే మీరు ఏంది? అన్న ఎటు పోమంటే అట్టే పోతాం మనం. చెప్పాలి, ఇద్దరిని కల్పనికి చూస్తారా లేకపోతే ఇట్లా వాళ్ళతో ఒక్కరితో వెళ్ళిపోతారా? అన్న అట్లా కాదన్న ఇట్లా అని చెప్పాలా ఇప్పుడు. సో గాయ్స్, ఇంకో ఆల్మోస్ట్ 3 రోజులైంది వీడియో పెట్టలేదు. అంటే అసలు చేస్తలేదు. అక్క ఈడుంది. మేము లాస్ట్కి ఏం చెప్పినాం అక్కకి, అక్క ఒక రోజు టైం అన్నాము. అన్ననేమో ఇప్పుడు వేణన్న ఇంకా మన సాయన వాళ్ళు వస్తున్నామని చెప్పారు. నేనైతే ఇర్ఫాన్ని తీసుకొని వచ్చినా. మనం ఫస్ట్ ఇర్ఫాన్ తీసుకొని వెళ్ళిపోయాం లోపలికి. ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు. ఇర్ఫాన్ మమ్మీ లేకుండా ఉన్నావా? ఇన్ని రోజులైనా ఉన్నావా మమ్మీ లేకుండా? చెప్పు. మరి ఇప్పుడు ఎందుకు ఉన్నావు ఇంత? సో వచ్చా ఇప్పుడు మీ మమ్మీతో నువ్వే మాట్లాడుకో, నాకే తెలియదు. మేము బాధపడుతుంది ఇన్ని రోజులు నేను లేకుండా ఇర్ఫాన్ ఎప్పుడు లేడు, ఏడికి పోలే అని. ఉందా అక్క బయట? సో ఇంటికైతే వచ్చినాం. మీ మమ్మీతో నువ్వే మాట్లాడుకుంటావు ఇర్ఫాన్, నాకైతే సంబంధం లేదు. నీ ఇష్టం చెప్తున్నా. నువ్వు పెట్టేసే ఫస్ట్ అక్క దగ్గర వెనక్కి చేద్దాము. ఇంకో చూడు, నువ్వేం చెప్తావు చెప్పు. మీ మమ్మీకి ఏం చెప్తావు? ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ వచ్చినందుకు ఇంటికి వచ్చినావా అంటది. ఇక చూస్తా, ఇక నువ్వేం మాట్లాడుతావు నాకే తెలియదు గాయస్. ఇంకో వీళ్ళు ఇంట్లో వేసుకునే కొట్లాటలకి ఇంత దూరం దాకా తీసుకొచ్చిర్రు. ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి అన్న ఇటు వస్తలేడు, అక్క ఇంట్లోనే ఉంది, అక్క తింటలేదు. అక్కడ అన్న ఎట్లా ఉంటుండో ఈడు చూడు ఎట్లా అయిపోయినాను. ముఖం చూడు ఒకసారి. ఈ ఎండలో ఏడెన్నో తిరుగుతుర్రు. ఇప్పుడు అన్ననైతే తీసుకొని వస్తారు. మనమైతే ఆల్మోస్ట్ అందుకనే ముందు ఇర్ఫాన్ని తీసుకొని వచ్చినాం. అక్క దగ్గర తీసుకుపోతే చేద్దాం. నేను వీడియో పెడుతున్నా, నువ్వు వీడియోలో మమ్మీకి సారీ చెప్పు. మమ్మీ ఇంకొకసారి చేయని చెప్పు. ఏమంటున్నా? ఏం చెప్తావు చెప్పు. నువ్వు ఎందుకు పోయినావు అంటే ఏం చెప్తావు? నీకు మమ్మీ గుర్తురాలే? మమ్మీ సల్మాన్ గుర్తురాలే? ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళా? చూడు ఇట్లా అయిపోయాను. దా ఇప్పుడు ఏం మాట్లాడుతావు మాట్లాడినైనా నాకేం తెలియదు. మీ మమ్మీ మస్తు మొత్తుకుంటుంది. ఇర్ఫాన్ ఉండాలా? మీకన్నా ఉండాలి కదరా భయ్. ఆయన అంటే కోపంలో వెళ్ళిపోతుంది. మీరు ఒక మాట చెప్పాలి కదా. ఆయన తీసుకురావుడు కింద. ఇప్పుడు అక్క ఏం మొత్తుకుంటుంది?
కింద 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 ఉంటున్నా అంటే మీరు అవును మరి కింద ఆయన అట్లా చూసుకుంటారు కాబట్టి కింద ఉంటుంది. అరే చూడు ఇంకో బాడీ ఎట్లా కాలిపోతుంది చూడు. బాడీ ఎట్లా కాలుతుంది చూడు. నీకు జ్వరం వచ్చిందా? అరే నువ్వు ఎట్లుంటున్నావు ఏంది ఇంత కూడా తెలియకుండా? అరే మీకన్నా ఉండాలిరా వంశీ, ఒక మాట చెప్పాలి అన్నకి మంచి చెడు. మనం ఆయనకు అంత పెద్దోళ్ళం కాదు, చెప్పేంత పెద్దోళ్ళం కాకపోయినా కూడా ఒక మాట చెప్పాలా. ఇద్దరిని వదిలేసేది ఇప్పుడు. అతను ఆయన ఏదో కోపంలో చేసిండు పని. ఇగో నేనైతే తీసుకొస్తా అని చెప్పిన, ఈయనైతే తీసుకొచ్చిన. ఫస్ట్ అన్ననేమో ఇంటలేడు. నేను వస్తాను పో, నేను వస్తాను ఇంకో ఈయన తీసుకోవా అంటుండు. వీడు కూడా రాత్రి 3 రోజులు చిన్న పోరుడు అమ్మ లేకుండా ఎట్లుంటాడు? అమ్మ గుర్తురాలేదు అలా నీకు ఒక్కసారి కూడా? మరి ఏమో మరి ఏం మాట్లాడుకో మమ్మీతో, నాకైతే తెలియదు. పాపం ఎవరికైనా ఉంటుంది కాదు కదా. మమ్మీ డాడీ ఇద్దరు ముఖ్యం కదా. ఎవరు ఎక్కువ కాదు, ఒక్కరు ఎక్కువ ఉండొద్దు, ఇద్దరు సేమ్ ఉండాలి. మమ్మీ ఎంత డాడీ కూడా అంతే. అక్క అక్క ఇగో ఎందుకు వచ్చిండు? వద్దు పంపించాలి డాడీ గారు. పంపించాలి డాడీ గారు, నాకు వద్దైనా. మస్తు సతాయించిన ఇద్దరు కలిసి, అవసరం లేదు నాకు వద్దు. నేను ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. అక్క వడ్లేక చిన్నపిల్లల దగ్గర ఏం చేస్తావు అక్క? ఇది ఎందుకు తెచ్చినా హర్ష? నాకు మంచి రిపేర్ నిజం చెప్తున్నా, నాకు వద్దు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా మమ్మీ? ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది? నేను ఎంత బాధపడుతున్నా. ఒక్క రోజు ఉండండి ఆయన వదిలి తెలుసా? అట్లా అంటే నాకు 3 రోజులు దూరం చేసిండు. ఎవరైనా ఈ పని చేస్తారా? చెప్పు హర్ష, నువ్వే చెప్పు. కరెక్టే అక్క. అక్క ఏదో కోపంలో అయిపోయింది అక్క, ఇంకేం తెలుసు అక్క? మస్తు బాధపడ్డా హర్ష, నా బాధ మీకు తెలియదు. చిన్న పిల్లోని దూరం చేసిండు. ఒక్క రోజు ఆయన వద్దకుండా ఉండలేను. కాదక్క ఇప్పుడు ఏం చేసా? ఇప్పుడు అయిపోయింది కదక్క. అక్క ఇగో హస్బెండ్ వైఫ్ మధ్యలో కామన్ అక్క, ఇవన్నీ గొడవలు అయితేనే ఉంటాయి. అట్లా ఎట్లా చెప్తాడు? మమ్మీ కొట్టింది మా డాడీని, ఎట్లా చెప్తుండు? అరే నీకు మమ్మీ గుర్తురాలేదు? అరే మమ్మీ ఇంత కూడా గుర్తురాలేదు? అబద్ధాలు అట్లా ఎట్లా చెప్తాడు హర్ష? సరే అక్క అయిపోయింది అక్క, వదిలేసే. అరే వంశీ ఇట్రాను. ఆడ 3 రోజుల నుంచి ఉన్నారు. మరి ఒక్కసారి మీకన్నా చెప్పు. రా లోపల రా, మాట్లాడు. చెప్పినమన్నా ఏం చెప్పారు మీరు? ఒక్కసారి గుర్తురాలేదు నీకు? చూద్దాము. ఆడని రోజులు చూసుకుంటాడు, వంశాన్ని రోజులు చూసుకుంటాడు. ఊరికి ఏడవడం ఎందుకక్క ఇది? కాదనిపిస్తుంది హర్ష. ఏడవద్దు అంటే చేసే లెక్కలే ఏడిపిస్తుండ్రు. మళ్ళీ ఇంకెందుకు ఏడవద్దు అంటే ఎందుకు ఏడవకుండా ఉండవు? వద్దు. సారీ చెప్తున్నాక ఓని. అరే మీకన్నా ఇంకో 3 రోజులు ఒక్కసారి ఫోన్ చేసిండా అంటే ఎట్లుండు? నా కొడుకు పిచ్చిదాన్ని అయిపోవాలి నేను. సరే ఆయన ఫోన్ల గురించి దగ్గర పెట్టుకుంటా. వీళ్ళు ఎన్ని రోజులు చూసుకుంటారో నేను కూడా చూస్తాను. ఎన్ని రోజులు తినిపిస్తారో నేను కూడా చూస్తాను. అరే మీకన్నా ఉండాలిరా భయ్య. ఆయన ఇంట్లో గొడవ పడి వచ్చినప్పుడు మీరు అన్న అట్లా కాదన్నా ఇట్లా అన్నా అని చెప్పాలా. జనం రాగానే మమ్మీ గుర్తొచ్చిందా? వస్తుండక్క అన్న, మేము అడిగినందుకు వస్తుండక్క. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఆడ పోయి మేము మాట్లాడినాము, దానికి అవుతుంది ఇదంతా. ఇంకా 3 రోజుల నుంచి మన ఎంటర్టైన్మెంట్ వీడియోలు లేకుండా మొత్తం ఏందాక ఇది? నువ్వు ఈడ ఆయననేమో ఆడ, పిల్లలేమో ఆయన ఎండలా ఇట్లుంటది అక్క. ఎండలా బుద్ధి ఆయనకుండా హర్ష. ఓ పెద్ద వచ్చిండు ఇప్పుడు. అవసరం లేదు, నా దగ్గర రావద్దు, నన్ను ముట్టదు చెప్తున్నాను. మంచి ఉండదు అట్లా చేయగాక. చిన్నపిల్లలు తప్పు చేస్తా అక్క, నువ్వు కూడా ఇట్లా తప్పుగా చూస్తావు అక్క. కానీ ఏం తెలుసు అక్క? అంటే పిచ్చిదాన్ని అయిపోవాలి నేను కొడుకు కాదా? అట్లేం లేదు అక్క. ఇంకో కొంచెం డాడీతో ఎక్కువ కాబట్టి అంటాడు. ఇంత చిన్నాడు దూరం చేస్తుండు నాకు. దూరం ఏడేసిండు అక్క, తీసుకొని పోయిండు అట్లా బయట. అసలు ఎంత తెచ్చినా పంపించి నాకు వద్దు. నా మనసు ఇరిగిపోయింది. మా అమ్మ కొట్టింది మా డాడీని. ఎట్లా ఎత్తా అట్లా నేర్చుకుంటుండే తెలుసా? చిన్నపిల్లలు ఏం చెప్తే అది నేర్చుకుంటారు కదా అక్క. దాంట్లో ఏముంది అక్క? అది చిన్నపిల్లలు నేర్చుకుంటారు అక్క. నువ్వు ఇట్లా చేయొద్దు. ఇంకో నీకోసం కార్లో కూడా మొత్తం మమ్మీ ఓని అక్క. ఇంకేం తెలుసు అక్క మంచి చెడు? అక్క ఏందక్క నువ్వు అక్క? ఆయనకి నీకు నిజంగా తెలుస్తున్నా నా విలువ తెలిసి వస్తలే. బాడీ అంతా కాలుతుంది అక్క. నువ్వు వాటర్ కూడా తాగొద్దు అక్క. అట్లా నీళ్ళు కూడా పుట్టదు. అక్క ప్లీజ్ అక్క, నువ్వు అట్లా చేయక. నువ్వు బయట పోయి తాగు. ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉండే
వాళ్ళ దగ్గర పోయి వాటర్ తాగమను, అదేంటి హాస్పిటల్ తీసుకోమని వాళ్ళ డాడీని టాయిలెట్లు కాపేమని అన్ని ఏమను. నేను చెయ్యా, నాకు మనసు ఇరిగిపోయింది అసలు, నిజం చెప్తున్నా. తిండి తిప్పలు లేకుండా పిచ్చిదాని అయిపోయినా నేను, ఏడ్చుకుంటా. అక్క ఇప్పుడు ఏం దాకా వద్దా అక్క, ఈడు కూడా వద్దా నీకు? అక్క ఇది చేసిన తప్పేముంది అక్క? ఇప్పుడు సరే నీ బాధ కూడా అర్థమైంది అక్క, ఒక రోజు కూడా నువ్వు లేకుండా అంటే అనాలా అలా అయ్యా ఎట్లయితే చెప్పిస్తున్నా మమ్మీ కొట్టింది నన్ను అని చెప్పించుకుంటున్నారు వీడియోలా. ఈయన అనాలా ఏమని, నేను మా మమ్మీ దగ్గర పోతాను, నేను డ్రాప్ చేసావా లేదా, చిన్నప్పటి నుంచి మా మమ్మీ చూసుకుంది నన్ను నీకన్నా ఎక్కువ అని అనాలా? కరెక్టే అక్క, అర్థమైంది. అదే సారీ బోలో మామ చాందు, అది చెప్తుంది కదా అక్క సారీ. అక్క ఇంకో పిల్లల మీద కోపం ఎందుకు అక్క? అక్క అక్క ఆగక్క, అక్క అక్క ఒక నిమిషం అక్క. అక్క నువ్వు ఈ మీద కోపం ఏమొస్తుంది అక్క? అక్క నువ్వే లేక వసివాడానమ్మా, పంపించేసే అవసరం లేదు. నేను ఎందుకు చేస్తున్నా ఇట్లా అంటే నెక్స్ట్ టైం నుంచి తెలిసి వస్తుంది. అరే మా మమ్మీని వదిలేసి అక్క పోనీ అక్క. అక్క నువ్వు కూడా ఏదక్క ఆయనకి నెక్స్ట్ టైం నుంచి తెలిసి రావాలా, అరే మా మమ్మీని వదిలేసి పోతే ఇట్లా ఉంటది అని చెప్పి ఆ భయం ఉంటది. ఆయన మంచి గురించే చేస్తున్నా. మీరు కొట్లాడుకొని ఏం తప్పు చేసిండు అక్క? ఎందుకంటే నా బాధ ఎవరికి అర్థం కాదు. తిట్టుకునేటోళ్ళు 100 మంది తిట్టుకుంటారు, అనేటోళ్ళు 100 మంది అంటారు. అక్క అయిపోయింది అక్క, ఇప్పుడు అన్న వచ్చి నాకు సాల్వ్ చేసేద్దాం అక్క. ఇది అంత వద్దు, నువ్వు కూడా ఇంకో ఇంత ఆత్మీయ తీసుకోవద్దు అక్క, కొంచెం తగ్గాక, ఒక్కసారి తగ్గు. మొన్న కూడా నేను మొన్న ఏం చెప్పినాక అవునక్క పంపించలేదు అక్క, ముందు పంపించిండు, వస్తుండు ఆయన కూడా వస్తుండు. ఆయన వచ్చినప్పుడు అక్క జ్వరం వచ్చినట్టు అయింది, బాడీ అంతా వేడైంది. పోనీ అక్క. అక్క ఇంకొకసారి చేయడక్క. అక్క ఇంకో నువ్వే చూసుకుంటావు కదా అక్క. ఇప్పుడు అన్న అంటే పండ్ల మీద ఉంటాడు, ఏదో 1 రోజు 2 రోజులు అట్లా చేస్తాడు. అక్క పోనీ అక్క. అక్క 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 చెప్తుండక్క, సారీ చెప్తుండక్క. అక్క ఏడోకక్క నువ్వు. ఏందక్క ఇది కరెక్ట్ కాదక్క. ఇది ఈ పిల్లల మీద కోపం చూపించుడేమక్క నువ్వు? అరే మీరు కొట్లాడుకోరానికి ఏం తెలుసు అక్క? చిన్నోడు ఆయన తీసుకోవద్దా నువ్వు తీసుకో. ఇప్పుడు నీతో కూడా వస్తాడు, నువ్వు చెప్పు ఒక 2 మాటలు. ఆయనకి ఏం తెలుసు అక్క? మస్తు బాధపడ్డా. 3 రోజులు మమ్మీ గుర్తురాలే. ఇప్పుడు జ్వరం వస్తే వచ్చినా గుర్తొచ్చిందా? ఇప్పుడు మమ్మీ గుర్తొస్తుందా? ఎన్ని రోజులు ఏడిపోయినావు? అక్కడికి ఏం తెలుసు అక్క? మీ ఇద్దరి మీద గొడవ అయిందని తెలుసా, లేకపోతే ఏమన్నా అయిందని తెలుసా? డాడీ ఎడుకో తీసుకోవద్దున్నాను పోయిండు అంతే. ఆయనకి తెలుసా అక్క? అరే ఇప్పుడు మమ్మీ గుర్తు అక్క. ఇంకో ఎప్పుడైనా లేదు 1 రోజు ఉన్నావు అక్క నువ్వు? అందుకే కదా 3 రోజులు నరకం చూసినా ఏడుస్తు పిచ్చిదాని అయిపోయినా, తిండి తిప్పలు లేవు. చిన్న అయినా కూడా సతాయిస్తుంటే నేను ఎట్లున్నానో నాకు తెలుసు, ఎంత టార్చర్ అనుభవించినావు. అక్క ఇంకో మీ కొట్లాడలు మీ దగ్గర పెట్టుకోరు అక్క, పిల్లల దాకా తీసుకురాకూడదు. నాకు ఆ విషయం తెలుసు హర్ష, నాకు ఆ కామన్ సెన్స్ ఉంది. మీ అన్నకు లేదు ఆ తెలివి, అర్థమైంది. నేను 100 సార్లు చెప్తా, ఏదన్నా పిల్లల ముందు కొట్లాడొద్దు, ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి, అదే నేర్చుకుంటారు. మస్తు చెప్పినా మీ అన్నకి. ఇనకపోతే నేనేం చేయాలి హర్ష? పోనీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క నువ్వు చెప్పు. ఇప్పుడు ఆయన పంపించింది అక్క, 2 రోజులు ఏదో బయటికి తీసుకొని పంపించింది. ఇర్ఫాన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇర్ఫాన్ తీసుకొని వెళ్ళిపోతున్నా, ఆయన గుంజుకొని పోతేనే ఒక్క నిమిషం ఆగకుండా. అరే పోనీ అక్క, ఇప్పుడు ఇంకో ఈడు చేసిన తప్పే లేదక్క, ఈడు ఏ తప్పు చేయలేదు. నువ్వు అట్లా చేయకక్క. ఇంకో ఆయనతో ఆయనతో నువ్వు మాట్లాడక, మీరు కొట్లాడు. ఆయన చిన్న పిల్లోడు, ఆయన తెలివి లేదు, అవన్నీ నాకు తెలుసు, ఏ తప్పు చేయలేడు. కానీ మా మమ్మీ గుర్తు రాలేదా ఆయనకి? అరే మమ్మీ గుర్తు రాలే నీకు? అలాగే తీసుకొని వెళ్ళిపోతే అక్కడే పోతాడా? మరి ఎందుకు డాడీ చెప్పలే? మరి మమ్మీ దగ్గర పోతానే 3 రోజులు ఏమైంది మమ్మీ అప్పుడు? ఇప్పుడు ఎందుకు మమ్మీ గుర్తొచ్చింది? చెప్పలే డాడీ చెప్పలే? ఒక ఫోన్ లేదు, ఏం లేదు, ఎట్లుంటున్నా, పిల్లగాడు ఏం తిన్నాడో, పిక్చర్ ఎట్లయిపోతుంది మనసు తల్లిది చెప్పు. అరే నీకు మమ్మీ దగ్గర పోతా అని చెప్పలేను? మరి డాడీ ఏమన్నాడు? అక్క ఆడానికి ఏం ఎక్కియలేదు అక్క. ఆయన ఏదో 1-2 రోజులు తీసుకొని వేయండి బయటికి అంతే.
నాకు అర్థమైంది నీ బాధ కూడా ఇట్లా ఏంది, నువ్వు ఎప్పుడు లేవు, నువ్వు ఎట్లా అసలు ఎట్లున్నావో ఎట్లా నిద్ర పట్టిందో నీకు దూరం చేయరాక, నువ్వు ఇంకో చాలా దూరం ఆలోచిస్తున్నావు, అంత లేదు. ఇప్పుడు ఆయన ఇంటికి ఎందుకు వస్తాడాక? దూరం చేసేది ఉంటే నిన్ను ఇంట్లో ఎందుకు పెడతాడు? ఆయన ఎందుకు బయటికి పోతాడు? నిన్ను బయటికి పంపిస్తాడాక? నిన్నెందుకు దూరం చేయాలనుకుంటాడు? వీళ్ళని ఎందుకు దూరం చేయాలనుకుంటాడు? ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా మీ గురించే చేస్తుండు కదాక. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఏం ఆయన అంత ఎదిగిపోయి వచ్చేయడానికి కాదు కదాక, మీరంతా హ్యాపీగా ఉండడానికే కదా. అర్థం చేసుకోక నువ్వు కూడా. ఆయన బయట స్ట్రెస్ నీ మీద కాకపోతే ఎవరి మీద తీస్తాడు? కోపం నీ మీద తీయగలుగుతాడు కదా. మన అనుకున్న వాళ్ళ మీద కోపం తీయగలుగుతాం, బయట వాళ్ళ మీద తీయలేము కదాక. పిల్లలు తీసుకొని పోయినందుకు నువ్వు సరే అక్క, బాధ నాకు అర్థమైంది ఇది. అందుకే లాస్ట్ దాంట్లో కూడా నేను ఏం చెప్పినా నీకు, అక్క నువ్వే కరెక్ట్, అన్నయ్య చేసి ఇట్లా పిల్లలు తీసుకోవడు, పిల్లల్ని దూరం చేసి రాంగ్ అని చెప్పినాను. అరే పోనీ అక్క, ఇప్పుడు ఇంకో ఇంత కూడా చేయొద్దక్క, పోనీ అక్క ఒక్కసారి దగ్గర తీసుకోవాడు. ఇంకో మొత్తం కార్లో కూడా నీ గురించే మొత్తం మమ్మీ 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 అని మాట్లాడిండు. తీసుకో, సారీ బోలో అమ్మకి ఇర్ఫాన్. అరే పోనీ అక్క తీసుకో అక్క, ఆడు ఇంకో కుమిలిపోతున్నాడు, వానికి ఏం తెలుసు అక్క, చిన్నోడు ఏదో అక్క డాడీ తీసుకోపోతే తీసుకోవేయండి అంతే. సారీ బోలో మమ్మీకు, ఇంకొకసారి చెయ్యా బోలో. నువ్వు ఏడవకక్క, ఇప్పుడు చిన్న చిన్న దానికి ఎందుకు అక్క మీరు ఏడుస్తుర్రు? అక్క అక్క ఏడవకక్క, ఏం కాదు ఇవన్నీ. ఈ గొడవలు అన్ని కామన్ అక్క, అయితేనే ఉంటాయి. మీరు ఇప్పుడు కలిసిపోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఏడుస్తున్నావు అక్క నువ్వు? కరెక్ట్ అక్క, ఇంకో కొడుకు కదాక ఎంతైనా నువ్వు ఆయన లేకుండా ఉండలేవు, నాకు తెలుసు. అయినా కానీ కూడా ఇది కరెక్ట్ కాదక్క. మీరు కొట్లాడండి అక్క. ఇప్పుడు నువ్వు ఎందుకు అంత దిల్ మీద తీసుకుని ఎందుకు నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు? అది ఎందుకు అక్క చెప్పు, అసలు నీకు ఏమనిపిస్తుంది? ఏమంటే డైరెక్ట్ చెప్పాక ఈ వీడియో చూపిస్తాను నేను ఆయనకి. 3 days వదిలే ఎప్పుడు లేను. ఇండకి ఉండి నాకు అర్థమైందాక నీ బాధ. అందుకే నేను అన్న దగ్గర పోయి కూడా అదే మాట్లాడినా నేను. ఇప్పుడు ఆయన కూడా తీసుకొస్తు. నీకు అసలు ఏముందక్క మనసులో ఎప్పుడు? ఇంకో నేను అన్నకు కూడా 10 సార్లు ఊహించుకోలేను అంటే నువ్వు అర్థం చేసుకో. నీకు తెలిసిందే కదా స్టార్టింగ్ నుంచి ఎట్లుంటాను. ఆయన పక్కన వేరే అమ్మాయిని కూడా ఊహించుకోలేను. వేరే అమ్మాయిని కూడా వాడొద్దు అనుకుంటా. అది సైకో ప్రేమ అనుకోండి, ఏమైనా అనుకోండి, నన్ను తిట్టుకోండి, ఏమైనా అనుకోండి. నేను ఎందుకంటే ఆయన ఒక్కరి కోసం నేను అన్నీ వదులుకొని వచ్చిన. ఆయన అంటే నాకు మస్తు ఇష్టం. ఆ విషయం ఆయనకి ఏమైనా అయితే నేను అసలు తట్టుకోలేదు, నిజం చెప్తున్నా. అట్లాంటిది సరే సినిమా తీస్తా అంటే ఒప్పుకున్నా. వేరే రోల్ ఉంది, హీరోయిన్ అని చెప్తే సరే అని అట్లా ఒప్పుకున్నా. ఏదైనా మా కోసమే కదా కష్టపడుతున్నా అని చెప్పి ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేను ఆశ. ప్రతిసారి గొడవ అయితే ఆయన ఒక్కడిని వెళ్ళిపోతాడు. లేదంటే నిన్న వెళ్ళిపోతా, ఆయన నన్ను వెళ్ళిపోతాడు, ఆయన ఒక్కడిని వెళ్ళిపోతాడు. ఈసారి ఎందుకు ఈ ఫన్ తీసుకొని వెండు? అంటే ఎవరు ఏమి ఎక్కిస్తుండ్రు వెనకాల నుంచి చెప్పు. నా గురించి నా గురించి లాస్ట్ వరకు ఎవరు ఉంటారు ఆశ? ఇప్పుడు ఇట్లా చేంజ్ అయ్యకుండా అన్న మధ్యలో వచ్చిన మాట అనుకుంటా చేంజ్ అయ్యకుండా పిల్లగాని తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లగాని తీసుకొని వెళ్ళిపో తిక్క కుదురుతుంది ఏమేమి చెప్పిండ్రో నా గురించి ఎక్కించేటోళ్ళు మస్తు మంది ఉన్నారు వెనకాల. పేర్లు ఎందుకు ఎక్కిస్తారక్క? నువ్వేం బయట అయితే ఈ విషయం నేను మస్తు బాధపడుతున్నా. అరే నిన్ను నమ్ముకొని వచ్చినాను, ఇవాళ నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నావు, బయట వాళ్ళని సొంతం చేసుకున్నావు. ఎంత చేసినా ఇంట్లో అక్క అంతే. మనం రోజంతా బయట వాళ్ళతో ఉంటున్నాం అని బయట వాళ్ళు చూసుకోరక్క. ఇంట్లోనే రక్తమే ఉంటది. నువ్వు మనుషులు ఏదేదో పెట్టుకొని రిలేషన్స్ ఖరాబ్ చేసుకోక. నేను ఓపెన్ గా చెప్తున్నా. అదే కొన్ని గొడవలు అయినప్పుడు సరే అక్క నువ్వు తగ్గినావు, నువ్వు చాలా తగ్గినావు. నేను చూస్తున్నా, నా కళ్ళతో నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా. ప్రతిసారి చెప్తాను నువ్వు తగ్గినావు. నాకు తెలుసు అక్క. ఇంకో నేను ఓపెన్ గా చెప్తున్నా అక్క, నువ్వు చేసేదానికి కొంతమంది అనుకుంటారు అక్క అర్థం చేసుకుంటారు కానీ నీ సైడ్ ప్రేమ అది డిఫరెంట్ అక్క. అది అన్నకి ఏంటంటే బయటికి రాగానే నువ్వు చేసే ఇప్పుడు మొన్న కూడా నువ్వు ఏడుస్తున్నావు అని వెళ్ళిపోయాను. ఆయనకు ఆల్రెడీ స్ట్రెస్ లోనే వస్తాడు. కానీ నాకు కూడా డౌట్ అనిపిస్తుంది ఈయన ఎప్పుడు ఏ గొడవ అయినా కూడా అన్న ఇర్ఫాన్ని తీసుకొని పోడు బయటికి. ఫస్ట్ టైం పిల్లల్ని స్ప్లిట్ చేయడము, నా పిల్లల్ని ఇద్దరిని సపరేట్ చేయడం అది కరెక్ట్ కాదక్క. నేను ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు నేను అన్నకు చెప్పాను చెప్పేది అక్క ఎక్కిచ్చుడు నాకు తెలియదు అక్క ఎవరు ఎక్కిస్తారు. అరే అది కాదు. అరే నువ్వు ఇప్పుడు చెప్పు ఆడ 3 రోజులు ఏమైంది చెప్పు. నువ్వు అక్కకి చెప్పు. ఇప్పుడు ఆడ ఉన్నావు కదా నువ్వు ఆడ చెప్పు. అడిగిన 3 రోజులు ఏడిచిండు. మరి మీరు ఏం చేస్తున్నా చెప్పండి రాదా? చెప్పినాం 10 సార్లు. అంటే వీళ్ళిద్దరు కొట్లాడుకొని కాదా, వీళ్ళిద్దరు కొట్లాడుకొని విడిపోతే మీరు హ్యాపీగా ఉంటారా?
ఇట్లేం కాదు అన్న. చూసుకోరా మరి, ఎందుకు జీవితాంతం అన్న? పోషించండి మరి. చూసుకో అవసరం లేదు, ఈ పని అవసరం చూసుకో, లేదు. అన్నం చూసుకోండి. కాదురా భయ్, అదే ఇంకో మనం అన్న చెప్పేది పెద్దోళ్ళం కాదు కానీ అన్నని బతిల్మాడు అన్న పోనీ అన్న చెప్పినా, పోనీ. చెప్పినా. ఇప్పుడు కిందికి వస్తుండు కింద ఉంటుండు మరి మీరు ఒక మాట అన్న పైకి పో అన్న అక్క కొత్త ఉంది అన్న పిల్లలు ఉన్నారా అన్న నువ్వు చెప్తే రాడారా పైకైనా మీరు కింద ఆయన మంచిగా చూసుకున్నాడు ఆయనకి ఎంజాయ్మెంట్ చేస్తుడు ఉంటుందిరా భయ్ ఓకేనా బాధ తలొత్తడము తలొత్తడము ఆ కింద సంసారం సరే రా నేను ఏమంటారు ఎన్ని రోజులు ఉంటారో చూస్తా మీరు ఇలా పెళ్ళిళ్ళు అయితే అయినా తెలుస్తుండే హర్ష పెళ్ళిళ్ళు వాళ్ళే బ్యాచులర్ లైఫ్ కాబట్టి వీళ్ళేం చెప్తారు హర్ష బుద్ధి ఎవరికి ఉండాలా ఫస్ట్ మెయిన్ పోనీ అక్క ఇప్పుడు ఇగో నువ్వు వాళ్ళ మీద డౌట్స్ పెట్టుకోకు అన్న వస్తాడు అన్న రాగానే డైరెక్ట్ మాట్లాడవు ఇది ఒక్క మాట అయితే నేను కూడా అడుగుతా పిల్లల్ని ఎప్పుడైనా వేరు చేయలే నువ్వు ఇన్ని పెట్టుకో నేను తీసుకోపోతా చేయలే ఫస్ట్ టైం ఆయన ఎందుకు చేసినో నాకు కూడా అర్థమైతలేదు ఎవరెవరు ఏమేమి ఎక్కించి నాకు అదే వస్తుంది డౌట్ ఎప్పుడు లేని ఫస్ట్ టైం ఇర్ఫాన్ తీసుకొని పోయి అలాగలా చేయడం మీద నువ్వు చిన్న పెట్టుకో నేను పెద్ద పెట్టుకుంటా అది కూడా 3 రోజులు నన్ను వదిలేసి ఏ రోజు ఉండా ఎంత బాగా అనిపిస్తుంది హర్ష పోనీ అక్క ఇప్పుడు ఇంకేం తెలుసు అక్క చిన్న పిల్లడు ఇప్పుడు నువ్వు ఏది చెప్తా తింటాడు ఆయన ఏది చెప్తా తింటాడు అయిపోతున్నా నేను ఎవరికి ఏం చెప్పుకోలేక తెలుసా నాన్న మీద ఎంత స్ట్రాంగ్ ఉండాలి అక్క అంతే నాకు తెలుసు అక్క నువ్వు కూడా ఎన్నో ఇంకో నీ మనసు అనుకోని ఎన్నో ఒప్పుకుంటావు నువ్వు ఆయన పరే అమ్మాయి పక్కన నించొని కూడా నువ్వు చూడలేదు అనివి అసలేదు ఇప్పుడు సినిమాకి హీరోయిన్ అని అది అని నువ్వు చాలా ఒప్పుకున్నావు అక్క తగ్గినావు నాకు తెలుసు తగ్గుతున్నా తగ్గుకుంటా కూడా నేను లోపల ఎంత నరకమని వేసినా నాకు తెలుసు పోనీ అక్క ఇప్పుడు ఇంకో ఈయన మీద చూపించక నువ్వు ఈ కోపం ఉండదు నాకు తెలుసు కానీ ఇగో తెలియాలా పిల్లల్ని కూడా అంటే ఏం చెప్పాలక్క మీ ఇద్దరి మధ్యలో కూడా ఎందుకుంటది అక్క తల్లి ప్రేమ అది వేరేనే ఉంటది అక్క పోనీ అక్క ఇగో ఆయన తీసుకొస్తారు అక్క ఇప్పుడు వేణన్నా సాయన వాళ్ళు తీసుకొస్తారు వచ్చినాక డైరెక్ట్ మాట్లాడదాం అక్క నేను కూడా మాట్లాడతా ఇగో నువ్వు 10 సార్లు అంటావు అక్క మీరు ఆయనకే సపోర్ట్ చేసి సపోర్ట్ ఏం లేదక్క మీరు ఇద్దరు కలిసి ఉండడమే కావాలా మాకు మీరు విడిపోయి మీరు కొట్లాడుతుంటే మేము ఎంజాయ్ చేసే మాకేముంది అక్క మీరు కలిసి ఉంటే పిల్లలు హ్యాపీ ఉంటారు మేమందరం కూడా వస్తే నువ్వు నవ్వుతూ రిసీవ్ చేసుకుంటావు ఇది కావాలక్క మాకు నువ్వు గొడవ పడి మీరిద్దరు ఆయన అక్కడ ఏడవడం నువ్వు ఇక్కడ ఏడవడము పిల్లల మధ్యలో ఆగం కావడం ఇది కరెక్ట్ కాదు కదక్క నువ్వు మొన్న ఇంట్లోకే వెళ్ళిపోతున్నావు నువ్వు ఏమన్నా ఒక్కరోజు టైం అక్క అన్నాం ఒక్కరోజు కాలే 2 అయింది 3 అయింది తీసుకొచ్చినాం కదా అక్క ఈయనైతే వీడు కూడా మమ్మీ మమ్మీ అంటుండు అక్కడనేమో ఆయనకి వచ్చి నించునే అంత నీతో మళ్ళా గొడవ పడేంత లేక ఆయన ఆగిపోతుండు ఓన్లీ అక్క వదిలేసి ఇప్పుడు ఆయన తీసుకొచ్చినాక మనం మాట్లాడదాం మాట్లాడిన తర్వాత నువ్వు ఏమేమి అడగాలనుకుంటున్నావు అడుగు నేను కూడా చెప్తాను నాకు ఇప్పుడు ఆల్రెడీ వీడియో పంపిస్తాం నేను ఆయనకి చూస్తాడు ఆయన ఈ పిల్లల్ని ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు మీ మధ్యలో అయ్యే కొట్లాట ఇప్పుడు పిల్లల దాకా ఎందుకు వచ్చింది అనేది అడుగుదాం గట్టిగానే అడుగుదాం నువ్వు అడుగు నీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి మాట్లాడు నీకు ఎవరి మీద డౌట్స్ ఉన్నాయి ఆయన ఫోన్ తీసుకో ఎవరిని మీద ఎక్కిస్తున్నా అనిపిస్తుంది నీకు ఎవరు మీ ఇద్దరిని విడగొట్టాలనిపిస్తుంది అది నువ్వే మాట్లాడక మాట్లాడు చూద్దాం వాళ్ళు ఎవరు డైరెక్ట్ వీడియోలో చెప్పేద్దాం పైకి వస్తాడు ఫోన్ కింద ఛార్జింగ్ పెట్టేసి వచ్చినా అంటాడు పైన లేదా ఛార్జింగ్ చెప్పచ్చు మా డౌట్ రాదు ఎవరికైనా కోపం నాకు నీ బాధ అర్థమైంది అక్క ఆయన 10 మంది మధ్యలో తిరిగేటోడు ఎవరు ఎక్కడ మ్యానిపులేట్ చేసా నేను అటు ఇటు తిప్పుతారేమో అని నీ భయం నీకు ఉంటది అట్లా ఎప్పటి నుంచో కాదు హర్ష పెళ్ళైన కొత్త నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను ఎవరు ఏ విధంగా ట్రాప్ చేస్తారో తెలియదు అని చెప్పి కాపాడుకుంటూ వస్తున్నా అసలు నాకు ఏం అవసరం హర్ష ఇప్పుడు మీ అన్నని ఇప్పుడు ఎవరైనా కాపాడుకుంటూ వస్తున్నా నేను నాకు ఏం అవసరం నిజం చెప్తున్నా ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నా ఆయనని అస్సలు వదిలిపెట్టా నాకు అలా పేరు తెలుసు నేను ప్రూఫ్ తో మొత్తం మొత్తం ప్రూఫ్ తో మొత్తం కన్ఫర్మ్ చేసినాక అప్పుడు అలానైతే రోడ్ మీద గుంజు కొట్టాను ఇదైతే నిజం చెప్తున్నా అసలు ఎందుకు చేస్తాడు అనుకుంటున్నాను ఆయన మంచిగా ఆయన ఎట్లాంటి వాడో నాకు తెలియదా అట్లాంటిది మొత్తం మారిపోతుండు నిజం చెప్తున్నా మస్తు మార్చేస్తున్నాడు సార్ ఎవరు మాటలేని అట్లా అవుతున్నా మొత్తం కన్ఫర్మ్ గా కొంచెం ఉంది కొంచెం కన్ఫర్మ్ అయినాక నిజంగా రోడ్ మీద గుంజి మరీ కొడతాను అస్సలు వదిలేట వాళ్ళు ఎట్లయితే మమ్మల్ని విడగొట్టాలని ట్రై చేస్తుండ్రో వాళ్ళని నాశనం చేసేదాకా నేను కూడా వదిలిపెట్టా బయట వాళ్ళు అట్లానే చెప్పాక బయట వాళ్ళు ఎందుకు అయితే రాశా మన మధ్యలో ఉన్నాడు అక్క మరి ఏమన్నా ఉంటే చెప్పాక ఇది ఇట్లా నువ్వు మనసులో పెట్టుకుంటే కాదక్క ఎవరు పేరు చెప్పడం కాదు వాళ్ళ మాటలు వింటుండు కదా ఎన్ని రోజులు వినుకుంటుంటాడో ఉండని నేను కూడా చూస్తా లాస్ట్ వరకు ఎవరు ఉంటారో నేను కూడా చూస్తా అక్క నువ్వు చెప్పుడేందాక తెలియదు అక్క ప్రతి ఒళ్ళకి లాస్ట్ వరకు ఎవరు ఉంటారు నువ్వే ఉంటావు అక్క లైఫ్ లా ఇప్పుడు నువ్వు కాకపోతే ఎవరు ఉంటారు అక్క ఎవరైనా వస్తారా
అప్పుడు అందరిని ఒక్కొక్కరిని ఈడుస్తా. అరే మొన్నటి దాకా ఉంటా కదా మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయినరా, ఇప్పుడు ఉండాలి మీ అన్నతో అని చెప్పి ఒక్కొక్కరిని గుంజి గుంజి కొడతా. పోనీక ఇప్పుడు అన్న వచ్చినాక నీకు ఇంకో ఓపెన్ గా అన్న వచ్చినాక నీ మనసులో ఎవరి పేరు ఉంది, మరి ఇట్లా చేసిండు, ఈడే మనల్ని విడగొడుతుండు, నీకేం నీ దగ్గర ఏం తప్పు ఉంది, ఆయన దగ్గర ఏం తప్పు ఉంది మాట్లాడదామాక. పిల్లల్ని ఎందుకు కాగం చేస్తుడు, వాళ్ళు స్కూల్ పోతా, వాళ్ళు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నారు, ఎంత చేయాలి. నా గురించి చెప్పినా నా గురించి ఎక్కించిన ఇన్నట్టు మీ అన్నకు ఉండాలి బుద్ధి. అక్క ఇప్పుడు నువ్వు అట్లా కన్ఫర్మ్ చేస్తావు అక్క, ఆయన గోరు చెప్తుండ్రు, ఆయన ఇంటుండో లేదో అని. పోనీ అక్క ఇంకో ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత నువ్వు వీడియోలో అడగక్క, డైరెక్ట్ అడుగు, నీకు అంత ఉంటే డైరెక్ట్ పేరు చెప్పక్క, నాకు ఈ మీద డౌట్ ఉంది, ఇంకో వీళ్ళ మీద డౌట్ ఉంది. నేను పేరు చెప్ప మీ అన్న వచ్చినాక మాట్లాడతా. నువ్వు మాట్లాడక్క, నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడు, వచ్చిన తర్వాత కెమెరా పెడదాము. ఇప్పుడు నువ్వు వదిలేసాక కొంచెం ఇంకో 3 రోజుల నుంచి ఎండలు ఉండు, అక్కడ ఏం తిన్నాడో లేదో హాస్పిటల్ తీసుకొని నాకేం తెలుసు అక్క. నేను ఇప్పుడు పోయినా నేను రాత్రి పోయి ఇప్పుడు తీసుకొని వచ్చేసినాం, అన్న కూడా వస్తుండు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు అన్నకి అక్కకి మధ్యలో పెట్టేది ఎవరు, అక్క నీకు ఎవరి మీద డౌట్స్ ఉన్నాయి నువ్వు డైరెక్ట్ చెప్పేసే, వీడియోలోనే పెట్టు, వీడియోలోనే చూస్తారు, చూసేటోళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ఎన్నో మనల్ని స్టార్టింగ్ ఏం చూస్తారు అక్క అందరూ. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పినావు అంటే ఆడు అట్లాంటి వాడా కాదా అనేది వాళ్ళు కూడా చెప్తారు. నువ్వు చెప్పాక డైరెక్ట్ చెప్పేసి అన్న వచ్చిన తర్వాత అన్నని అడుగుదాము, మరి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు కొట్లాటాలలా, మీ కొట్లాటాలలా, ఆడువాడు మధ్యలో మీ ఇద్దరిని దూరం చేసి ఆయనకేమొస్తుంది, ప్రతిదీ చూద్దాం, ప్రతిదీ మాట్లాడదాం. ఒట్లే అన్న వచ్చిన తర్వాత పెట్టుకుందాం.